హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తక్షణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను సాకేత్లో ఉన్నానండి. సాకేత్లో మీ కొరకు మంచి 2 BHK ఫ్లాట్ అయితే తీసుకొచ్చాను. రండి ఫ్లాట్ చూద్దాము. ఇది వచ్చేసి మీకు 4th ఫ్లోర్ అండి. 4th ఫ్లోర్లో మీకు ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్లో అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్ డోర్ అండి. చూడండి, ఎంట్రన్స్ డోర్ కూడా మంచి ఫైన్గా డిజైన్ చేశారు. ఫ్లోరల్ డిజైన్ చాలా బాగా వచ్చింది. రండి ఫ్లాట్ చూద్దాము. చూడండి, ఇది వచ్చేసి హాల్ అనమాట. హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ ఇది మీకు చూస్తుంది వచ్చేసి టీవీ యూనిట్. అండ్ ఇక్కడ మీకు 2 సైడ్ కూడా వైట్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కొరకు. అండ్ ఇక్కడ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా డైనింగ్ స్పేస్ అనమాట. చూడండి, డైనింగ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ అయితే ఇస్తున్నారండి. ఇక్కడ చూడండి, హ్యాండ్ వాష్ ప్రొవిజన్ కూడా ఇక్కడ కూడా మీకు టైల్స్ అయితే యూస్ చేశారు. మంచి ఫ్లోరల్ డిజైన్ టైల్స్ అయితే యూస్ చేశారు. అండ్ వెంటిలేషన్ కొరకు ఇక్కడ మీకు ఒక విండో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ విండోస్ కింద అండ్ ఇక్కడ సైడ్కి కూడా మీకు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ డైనింగ్ స్పేస్లో మీకు కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. చూడండి, ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా వెంటిలేటెడ్గా ఉంది. అండ్ చుట్టూ టైల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి, ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి మీకు యూపీవీసీ మంచి వైడ్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వచ్చేసి మీకు అల్మారా స్పేస్ అండ్ కబర్డ్ స్పేస్ అనమాట. ఎక్స్ట్రా లో రూఫ్ కూడా ఇచ్చారు మీకు. అండ్ ఈ రూమ్లోనే మీకు ఎక్స్ట్రా లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ రూమ్లో మీకు ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. చూడండి, ఈ వాష్రూమ్ కూడా మంచి వెంటిలేటెడ్గా ఉంది. స్పేషియస్గా కూడా ఉంది. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. చూడండి, ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కొరకు ఇక్కడ ఒక వైట్ విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు వార్డ్రోబ్ స్పేస్ అండి. వార్డ్రోబ్ అండ్ కబర్డ్ స్పేస్ విత్ లో రూఫ్. అండ్ ఇక్కడ చూడండి, మీకు వాల్ సీలింగ్ కూడా మంచి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ దగ్గర మీకు కిచెన్ అండి. చూడండి, కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. కిచెన్కి ఇక్కడ మీకు ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న ప్లాట్ఫామ్ అయితే ఇక్కడ తీసుకున్నారు. కంప్లీట్గా బ్రౌన్ మార్బుల్ అయితే యూస్ చేశారండి ప్లాట్ఫామ్కి. అండ్ ప్లాట్ఫామ్ కింద కూడా మీకు మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చుట్టూ టైల్ ఎలివేషన్ కూడా చూడండి, చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ విండో కూడా ప్రొవైడ్ చేశారు. మీకు ఇక్కడ షెల్ఫ్స్తో పాటు లో రూఫ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. అండ్ కిచెన్కి ఇక్కడ ఒక బాల్కనీతో పాటు యూటిలిటీ స్పేస్ ఉంది. ఇక్కడ అది కూడా చాలా వెంటిలేటెడ్గా ఉంది. అండ్ మంచి స్పేషియస్గా కూడా ఉంది. సో చూసారు కదండి, ఈ 2 BHK ఫ్లాట్. ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్లో అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ ఫ్లాట్కి ఎస్ఎఫ్టీ వచ్చేసి 1250 ఎస్ఎఫ్టీలో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి మీకు సాకేత్ రోడ్ నెంబర్ 10లో అయితే అవైలబుల్గా ఉందండి. అండ్ ఇటు నుండి మీకు రాధికా థియేటర్ వచ్చేసి 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనైతే ఉంటుంది. అండ్ ఈ ఫ్లాట్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 56 lakhs అండి. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైసింగ్ కాదు, నెగోషియబుల్ ప్రైసింగ్. అండ్ దీనిపై మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మరిన్ని డీటెయిల్స్ వరకు స్క్రీన్ పైన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.